ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో కుల గ్రామ బహిష్కరణ వివాదంలో సయోధ్య కుదిరింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు బాధిత కుటుంబ సభ్యుల్ని, గ్రామ పెద్దల్ని కూర్చోబెట్టి సుమారు 3 గంటలకు పైగా మాట్లాడారు. గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ లాంటివి ఇకపై చేయమని, గ్రామంలోకి బాధిత కుటుంబ సభ్యుల్ని అనుమతిస్తామని గ్రామ పెద్దలు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి సంబంధించి ఒక కుటుంబం 15వ తారీఖున నెల 15వ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మా కులానికి సంబంధించి కొంతమంది మమ్మల్ని దూరం పెట్టారు, వెలివేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీదట విచారణ నిమిత్తం మండల తహసీల్దార్ గారు, మేడం గారు, అలాగే ఎస్ఐ గారు, ఎండిఓ గారు నిన్న 19వ తారీఖున గ్రామాన్ని సందర్శించి అక్కడ విచారించగా అక్కడ ఎటువంటి వెలివేత కానీ లేకపోతే సోషల్ బాయ్కాట్ కానీ అలాంటి ఎక్కడ కూడా కార్యక్రమాలు లేవు. ఈ పెద్దలతో అందరూ చెప్పుకుని ఇలా పిల్ల చేసుకుంది, అందరం కూడా కలిపి కార్యక్రమం చేసుకోవాలి అనుకున్నప్పుడు అందరికీ పెట్టి భోజనాలు పెట్టి అందరికీ చెప్పండి, కలుపుకోండి అని చెప్పి పెద్దలు కూడా సామరస్యంగా చెప్పడం జరిగింది. వెలివేయటం అంటే ఏదన్నా నిత్యావసర వస్తువులు బంద్ చేయటం కానీ, వీళ్ళని వేరే వాళ్ళకి రానిపోవటం కానీ, వీళ్ళ పనులకి ఎవరు రాకపోవటం కానీ, ఇలాంటివి ఏమన్నా జరిగినాయి అంటే అలాంటివి ఏమీ జరగలేదండి. అవన్నీ కూడా మేము అందరం గ్రామస్తులతో అందరితో కలిసి ఉంటున్నాము. అంతా బాగానే ఉంది. మాకు మా అమ్మాయి కులాంతర వివాహం చేసుకున్నది 2023లో. ఆ తర్వాత కూడా మాకు రీసెంట్గా మా పాప ఒక మగపిల్లాడు పుట్టినట్టు బారసాల కార్యక్రమానికి 30 మందిని మేము అందరినీ పిలవలేక 30 మందిని మేము పిలిచి ఏర్పాట్లు చేసుకున్నాము. దానికి వాళ్ళు అంతదాకా అక్కర్లేదు, మేము ఇది మా గ్రామంలోని విషయము, మా కులస్తులు మేమందరం ఒకటేను. మల్లయ్య స్వామి అనేవాడు మావాడు, మా కుటుంబంలో వాడు. అతని మేము సపరేట్ చేయటం అనేది లేదు. నేను చీపీ నాగలక్ష్మి గారిని తెలియజేస్తున్నానండి. శ్రీరాంపురం గ్రామం వాళ్ళు మేము కులాంతర వివాహం చేసుకున్నామని చెప్పి కుల పెద్దలు బహిష్కరించారండి. కుల బహిష్కరణ జరిగింది. 2 సంవత్సరాలుగా వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి. మా అబ్బాయి ఉయ్యాల ఫంక్షన్కి ఎవరిని రానికుండా చేశారండి కుల పెద్దలు. దీనిపై ఒక 2 లక్షల జరిమానా వేశారండి. మరి మేము పొలంలో కలుపుకోవాలంటే 2 లక్షల రూపాయలు జరిమానా కట్టాలి, లేదంటే లేదని అన్నారు. ఈ సమస్యపై నేను రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశానండి. ఇరు వర్గాలను పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం చేశారండి.